అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ అనే సిరీస్ అంట. సో కాస్టింగ్ కాల్ పోలీస్ ఆఫీసర్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 30 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఫాదర్ మదర్ క్యారెక్టర్ వచ్చేసి 30 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. కీ రోల్ ఏజ్ వచ్చేసి 20 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. స్టూడెంట్స్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. సెండ్ మీ యువర్ పోర్ట్ఫోలియో అండ్ 1 మినిట్ వీడియో అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన ఫస్ట్ ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ గురించి మాట్లాడుకుందాం అండి. రీసెంట్గా నేను ఒక షూట్కి వెళ్ళాను. ఇక్కడ అంటే మన చిలుకూరు దగ్గర అజీజ్ నగర్ అనే ఐడియా ఉండే ఉంటుంది మీకు. అజీజ్ నగర్లో మనకు 4-5 స్టూడియోలు ఉన్నాయి. ఎస్ స్టూడియోస్ అని, అలాగే చిత్రమందిర్ అని, నాగబాబు స్టూడియో అని, ఏ స్టూడియోనో గుర్తులేదు కానీ మొత్తానికి ఒక స్టూడియోలో మేము షూట్ చేస్తున్న దాని పక్కనే ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ అయితే షూట్ జరుగుతూ ఉంది. సో బాగా చేస్తున్నారు. నాకు అంటే ప్రాంప్ట్గా మేకింగ్ అనేది నాకు బాగా నచ్చింది. సో తప్పకుండా ఇందులో మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కానీ నేను మళ్ళీ అదే చెప్తాను, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వేళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉంది. నేనేమంటా అంటే విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ షూట్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను, చూశాను, బాగుంది. కానీ వీళ్ళే విక్రమ్ ఆన్ డ్యూటీ వ్యక్తులా కాదా అనేది నాకు తెలియదు. కాబట్టి 100 సార్లు చెక్ చేసుకోండి. సింపుల్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని దానికి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మూర్ఖులుగా మిగిలిపోకుండా కొంచెం మెచ్యూరిటీ తోటి బిహేవ్ చేసినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు లిమిటెడ్లో అత్యంత తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేయాలి అనుకుంటున్నట్లయితే ఎంతలో సినిమా చేయొచ్చు అని అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే, ఇక్కడ ప్రజెంట్ ఉన్న సినారియో వేరు, ఇంతకుముందు ఉన్న సినారియో వేరు. ఇంతకుముందు మనం ఏ సినిమా చేసినా పక్కా రిలీజ్ కోసం సినిమా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆరంభ సౌరత్వం ఉంటుంది కానీ కార్యసాధకత్వం ఉండట్లేదు చాలామంది దగ్గర. ఆరంభ సౌరత్వం, కార్యసాధకత్వం అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఇప్పటివరకు టైటిల్ కార్డ్ రైటర్గా 37 సినిమాలు రాశాను. అందులో ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరు వచ్చేసి IPL ఇట్స్ ప్యూర్ లవ్. 2023 ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అయింది, అంటే మన ఛానల్ పెట్టిన తర్వాత. సో నేనేమంటాను అంటే, ఆ సినిమా మనకి రిలీజ్ అయింది. 37 సినిమాల్లో ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. సో మిగిలిన వాళ్ళందరూ ఆరంభిస్తారు, మొదలు పెట్టేస్తారు. కానీ ఆ తర్వాత కొంతమంది అయితే ఏకంగా సెకండ్ అడ్వాన్స్, ఒక రైటర్కి సెకండ్ అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కొంతమందికి ఫైనల్ డ్రాఫ్ట్ అమౌంట్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కొంతమంది రైటర్ వరకు డబ్బులు ఇస్తారు కానీ షూట్కి వెళ్ళడానికి డబ్బులు ఉండవు. కొంతమంది షూట్లో ఒక షెడ్యూల్లో 2 షెడ్యూల్లో చేసి ఆపేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే షూట్ మొత్తం ఫినిష్ చేస్తారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికి డబ్బులు ఉండవు. కొంతమందికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసి ఎంటైర్ కాపీ రెడీ చేసి పెట్టుకుంటారు కానీ పబ్లిసిటీకి, రిలీజ్కి డబ్బులు ఉండవు. సో ఇలాంటి వాటిల్లో ఎలాంటి సినిమాని అడుగుతున్నారు మీరు అనేది నేను మెయిన్గా అడిగేది. ఇప్పుడు మీరు రిలీజ్ అయ్యే సినిమా కావాలి అనుకున్నట్లయితే వర్స్ట్ సినారియో నన్ను అడిగితే ఒక 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు పెట్టుకోండి అనేది నా ఒపీనియన్. 50 లక్షలు ఓన్లీ మేకింగ్ అవుతుంది ఖర్చు అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్ సినారియో ఒక కెమెరా FX3 లాంటి కెమెరా తీసుకుందాం అనుకుందాం. FX3 కెమెరా 5,000 మనం మనకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్లు చేసుకుంటే ఒకరోజు షూట్కి 5,000కి విత్ లెన్సెస్ విత్ బాడీ అనేది మొత్తం వచ్చేస్తుంది. సో 5,000తో మనం FX3 కెమెరా షూట్ చేస్తాం. ఆ కెమెరాతో మొత్తం సినిమా షూట్ చేసేసారంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమాని ఆ కెమెరాతో షూట్ చేశారు. లిటిల్ హార్ట్స్ అనే సినిమా అయితే బాగానే ఉంది కదా. సో నేనేమంటాను అంటే, అలాగా ఒక 5,000 అనుకుందాం. వర్స్ట్ సినారియో అంటే మనం ఒక 10 రోజులు 20 రోజులు ఒక 20 రోజులు షూట్ చేసాం అనుకుందాం. 5,000 ఇంటూ 20 రోజులు ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఓన్లీ కెమెరా ఖర్చులు నీకు. కెమెరా కాకుండా కెమెరామెన్ ఉంటాడు, కెమెరా అసిస్టెంట్లు ఉంటారు, వీళ్ళకి మీరు పే చేసుకోవాలి. అది కాకుండా ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళకి మీరు పే చేసుకోవాలి. సెట్లో 16 క్రాఫ్ట్లు ఉంటాయి. అంటే డైరెక్టర్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేకప్ కావచ్చు, మేకప్ అసిస్టెంట్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ అసిస్టెంట్స్ కావచ్చు. ఇలాగ మొత్తం మీద మీకు సెట్లో 16 క్రాఫ్ట్లు ఉంటాయి. అంటే ఆర్టిస్టులు, ఆర్టిస్ట్ అసిస్టెంట్లు, ఇలా మొత్తం 16 క్రాఫ్ట్లు ఉంటాయి. 16 క్రాఫ్ట్లలో
కనీసం ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి ఒక ముగ్గురు వచ్చినా కానీ 16 2 32 16 3 48 48ఏనా? సరే, ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎందుకు లేనుగా మనకి, మ్యాథ్స్ని మళ్ళా ఒకసారి ఏంటి. సో సో నేనేమంటాను అంటే వర్స్ సినారియో ఒక 50 మంది మీకు సెట్లో ఉన్నారు అనుకుందాం, వర్స్ సినారియో. సో ఈ వర్స్ సినారియో 50 మందిని మీరు గనక ఫుడ్ చూసుకున్నా కానీ, వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మధ్యలో టీ కాఫీలు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, వీటంతా ఖర్చు చూసుకున్నా కానీ ప్లేట్కి వచ్చేసి కనీసం 3 to 500 ఖర్చు అవుతుంది. సో ఈ 3 to 500 ఇంటూ 50 మీకు ఎంత ఖర్చు అవుతుంది? సో ఈ కాకుండా ఆర్టిస్టుల రెమ్యునరేషన్, వాళ్ళ అసిస్టెంట్లు, లేదంటే మనం కొన్ని సందర్భాల్లో ట్రాలీ వాడచ్చు, డాలీ వాడచ్చు, మేకింగ్ వైజ్గా తీసుకునే కొన్ని, అలా కాకుండా లొకేషన్స్, లొకేషన్ కాస్ట్లు, ఈ మొత్తం చూసుకున్నట్లయితే వర్స్ సినారియో నన్ను అడిగితే ఒక 50 లక్షలు ఓన్లీ మేకింగ్కి అవుతుంది. ఆ తర్వాత కనీసం 20 నుండి 30 లక్షలు మీరు పబ్లిసిటీ చేసుకొని రిలీజ్కి ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు అంతా పెట్టుకోగలిగినట్లయితే మీరు సినిమా చేయండి అనేది నా ఒపీనియన్. అలా కాకుండా ద బెస్ట్లో సినిమా చేయాలి అనుకున్నట్లయితే ఎలా చేయాలి, ఎలా చేస్తే బెస్ట్ వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, వీడియో లెంత్ అనేది పెరగకుండా. కాబట్టి నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9000892751. ఐ రిపీట్ 9000892751. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.